ఆహారమే పరమౌషధం. టైమ్ టు టైమ్ తింటారా మీరు? ఉదయం 9కి, 1కి, రాత్రి 8కి ఇవి కదా టైమింగ్స్. కానీ యాక్చువల్ టైమింగ్స్ ఇవి కాదు. మీ ఆకలే మీ టైం. మీకు ఆకలేసినప్పుడే మీరు తింటే కనుక మీ తిన్న చక్కగా అరుగుతుంది. తిండి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఆహారం నోట్లో పెట్టుకున్నప్పుడు పెదాలు మూసినప్పుడే లాలాజలం ఊరుతుంది. పెదాలు ఓపెన్ చేసిన లాలాజలం తక్కువ ఊరుతుంది. పెదాలు మూసి ఆ పదార్థం పట్ల దృష్టి పెట్టి తింటే మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీరు పెట్టుకున్న పదార్థం నుండి ఎసిడిటీని తగ్గించడానికి అనుగుణంగా మీ లాలాజలం ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి 80% ఇక్కడే అరిగిపోతుంది. మీకు ఈ జీర్ణాశయంలో కూడా 20% అరిగిపోతుంది. అది కరెక్ట్గా అరిగే విధానం. అలాగే తినడం కండిషన్ ఏంటంటే మీకు బాగా ఆకలి ఉండాలి. తినేటప్పుడు మీరు మంచి మూడ్లో ఉండాలి. అంటే మీ మానసిక స్థితి చాలా అందంగా ఉండాలి. ఆ టైంలో తిండి మీద అభిరుచి ఉండాలి. ఆ తినే పదార్థం ఇది నేను తింటాను అని మనసుకు ప్రిపేర్ చేస్తుంది. దాని మీద అభిరుచి ఉండాలి. అలాగే తినే పదార్థం మనకు పడేది అయి ఉండాలి. మన మనసుకి శరీరానికి హితమైనది అయి ఉండాలి. అలాగే తినడానికి ముందు 40 నిమిషాల ముందు కొంత మీరు వాటర్ తాగి ఉండాలి. గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు తాగి ఉండాలి. ఇది కండిషన్. అయితే తినడానికి ముందు ఎందుకు తాగాలి? మీరు నీరు తాగిన తర్వాత అది మీ జీర్ణాశయంలోకి వెళ్ళి నీరు కూడా అరిగి రక్తం ద్వారా లాలాజల గ్రంథుల్లోకి, అలాగే అన్నవాహిక చుట్టూ, జీర్ణాశయం చుట్టూ ఉండే ఆ మ్యూకస్ పొరల్లోకి వెళ్ళడానికి, అలాగే ఇంటెస్టిన్లో వెళ్ళడానికి మినిమం 40 నిమిషాలు పడుతుంది. ఇటు మంచి జీర్ణాశయం ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఎప్పుడైతే మీరు 40 నిమిషాల ముందు ఇలా వాటర్ తాగారో మీ సిస్టమ్ ముందు రెడీ అయింది. అప్పుడు మీరు ఏం తిన్నా సరే ఒక మంచి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా తిన్నప్పుడు ఆహారం వల్ల ఏ దోషం ఉండదు. ఆహారం మంచిగా మీకు శరీరానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే అలా తిన్నప్పుడు మీరు కడుపు నిండిన వెంటనే మీకు ఇంక వాంఛ ఉండదు, తినాలని వాంఛ ఉండదు. ఎంత మధురమైన పదార్థం ఏది ఉన్నా సరే కడుపు నిండా మళ్ళీ ఆకలిస్తాక తినాలని కోరిక ఉండదు.